ఈరోజు ఆయిల్ లేకుండా, పల్లీలు లేకుండా, కొబ్బరి లేకుండా చట్నీ అయితే చేస్తున్నాను. ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను అనమాట. స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కళాయి కానీ ఇలాంటి గిన్నె కానీ పెట్టుకోండి. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, నేనైతే 3 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు తీసుకున్నాను. అంటే సిమ్లో పెట్టేసేయాలి. పచ్చిమిరపకాయల తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం గడ్డుప్పు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవాలంటే మరి బ్యాటర్ ఉండాలి కదా. పొద్దున్నే రాగి దోశ కోసం పొద్దున్నే గ్రైండ్ చేసేసి ఉంచేసాను. ఇప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. రాగి పిండి మినపప్పు గ్రైండ్ చేసేసి ఇలా పెట్టేశాను. 12 గంటలు నానితే మంచిగా ఉంటుంది అనమాట. సో కొంచెమే ఊరింది. ఇప్పుడు దోశలు కానీ ఇందులో ఎలా వేసుకుంటాననేసి మీకు చూపిస్తాను. దోశ పిండిలో కొంచెం జీలకర్ర, నేను పచ్చిమిరపకాయలు వేసేసి దోశలు వేసుకొని చట్నీ ఎలా చేస్తాననేది చూపిస్తాను. సో ఇదిగోండి, అయితే టమాటా పచ్చిమిర్చి అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత దీంట్లో కొన్ని పుట్నాలు వేసేసి గ్రైండ్ చేసినప్పుడు చూపిస్తాను. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పుట్నాలు అయితే వేసుకొని గ్రైండ్ చేసేస్తాను. నేనైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోశలు వేసేసి మీకు చూపిస్తాను డిన్నర్. దోశలు అయితే వేసుకుంటున్నాను. దోశలు కాకుండా ఇలా ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి ఇలా చిన్న చిన్న అట్లలాగా అయితే వేసుకుంటున్నాను. ఇవైతే 2 అయితే సరిపోతాయి. దీంతోపాటు కీరా కూడా తీసుకోండి. ఇంట్లో ఈరోజు కీరా లేదనమాట, అందుకే నేను కీరా పెట్టలేదు. 2 దోశలు, కొంచెం చట్నీ, పుట్నాలు, పచ్చిమిర్చి, టమాటా చట్నీ, 2 పెసరట్లలాగే ఉంటాయి అన్నమాట. రాగిపిండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇదనమాట ఈరోజు నా డిన్నరు. మీరు కీరా కూడా తీసుకోండి, హాఫ్ కీరా తీసుకోండి. సో ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.